ఎంతోమంది విక్టిమ్స్ ముందుకొస్తున్న నేపథ్యంలో గమనించిన విషయాలు, విక్టిమ్స్ని థ్రెటన్ చేయడం, ఫాల్స్ కౌంటర్ నెరేటివ్స్ అంటారు. అంటే వాళ్ళు చెప్పిన దానికి మన లతీఫా కేసులో లాగా విక్టిమ్ ఆవిడైతే ఆవిడే డిమాండ్ చేశారు డబ్బులు అని ఎలా అయితే ప్రజెంట్ చేశారో అట్లా ఎంతోమందిని హెరాస్ చేస్తున్నారు. కొంతమంది అక్కడ వర్క్ చేసిన వాళ్ళు కూడా మనకి చెప్పిన విషయాలు ఇవి. కొన్ని పెయిడ్ క్యాంపెయిన్స్ ద్వారా వీళ్ళు చేసిన ర్యాంపెంట్ మార్కెటింగ్ వల్ల ఎంతోమంది వీళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని సర్వీస్ చేయలేక వాళ్ళని మొండి చేత్తో వెనక్కి పంపిస్తే పర్వాలేదు, ఎక్కడైనా ఉండేదే అది ఆ మినిమం డిసాటిస్ఫాక్షన్ సర్వీస్ ఇండస్ట్రీలో. అలా కాకుండా స్కిన్ కాల్ చేసి పంపించిన వాళ్ళు, హెయిర్ సరిగ్గా చేయకపోవడం వల్ల డెర్మటైటిస్ వచ్చిన వాళ్ళు, సివియర్గా 1.5-2 years సఫర్ అయిన వాళ్ళు, ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మీ డాక్యుమెంట్స్తో పాటు మా దగ్గరికి రావటం అనేది ఒక రకంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంకొక రకంగా మేము చేసిన పని ఎక్కడైనా కొంచెం ఒక మూల అనవసరంగా స్టార్ట్ చేసామా అని అనిపించిన ఎవరికన్నా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా చేసే వాళ్ళకి ఎంతో తృప్తినిచ్చింది. మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక అడుగు ముందుకేయటం అనేది. అయితే వాట్ ఆర్ వీ డూయింగ్ నెక్స్ట్? ఇక ముందు చేయబోయేది వీటన్నిటిని కూడా మొబిలైజ్ చేయటం, లీగల్ టీమ్స్ని యూజ్ చేసుకుని మీ కన్జ్యూమర్ లీగాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని, మన కన్జ్యూమర్ కంప్లైంట్స్, తర్వాత ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ యువర్ రీఫండ్స్, ఇవన్నీ కూడా మొబిలైజ్ చేస్తాము. అండ్ ఈ సంస్థలకే మిమ్మల్ని పంపించడం కూడా జరుగుతుంది. కొన్ని బేసిక్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకుంటారేమో అని ఇంకొక అవకాశం. అలాగే ఈ పరివర్తనలో భాగంగా పబ్లిక్ని అవేర్ చేయడానికి, ఎలాంటి క్లినిక్స్ మీరు చూస్ చేసుకోవాలని చెప్పడానికి ఒకళ్ళిద్దరు విక్టిమ్స్ వచ్చి ఈ లేయర్స్ అండ్ హెచ్కే అండ్ మల్టిపుల్ క్లినిక్స్ విక్టిమ్స్ మాట్లాడతారు. అలాగే వీఆర్ ప్రిపేరింగ్ టు ఫైల్ అ పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం హైకోర్టులో. ఈ క్లినిక్స్ అన్నిటినీ కూడా తరోగా ఇన్వెస్టిగేట్ చేయటం, అనెథికల్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని, అది ఫేక్ డాక్టర్స్ని, వాళ్ళ మీద పనిచేయటం, ఈ పాలసీ లెవెల్ చేంజెస్ తీసుకురావడానికి పిల్ వేస్తాము. అయితే పొద్దున అనుకుంటే సాయంత్రం అయిపోయే విషయం కాదు ఇది. పరివర్తన అనేది అన్ని వైపుల నుంచి రావాలి. అలాగే లీగల్గా కూడా మనం వెళ్తాము. నమస్తే.